అదే నా జిమ్, జేడీ జిమ్. అలా అనిపిస్తుంది. దోశ తిన్నాం అనుకో 300-400 దెంగి పంపుతున్నాడు. స్ట్రెంత్ మొత్తం దెంగింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ సయ్యద్ ఖాదిర్. ఈ రోజుకి కరెక్ట్గా 2 months అవుతుంది యూకే వచ్చి. నిజం చెప్తున్నా, వచ్చే ముందు నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఇట్లా ఫారెన్ పోతున్నా స్టడీస్ కోసం అని. వచ్చినాక నా దూల తిరిగిపోతుంది మొత్తం. ఎందుకంటే ఇది వచ్చినాక కరెక్ట్గా 1 month జోష్ ఉంటుంది. అంటే కొత్త స్ట్రీట్, కొత్త ఇల్లులు, లైక్ కొత్త లైఫ్, ఫ్రీడమ్ అవన్నీ మింగుతాయి కొన్ని రోజుల తర్వాత. సో అంతే. ఇప్పటికైతే ఇవన్నీ చూసినాక నాకు కరెక్ట్గా 2 months అయింది సెటిల్ కానీ ఇక్కడ, అంటే ఈ అట్మాస్ఫియర్ అంతా అడాప్ట్ చేసుకోనికి. సో యాజ్ ఆఫ్ నో వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఐ నో స్టార్టింగ్ అయితే నేను చెప్పిన లైక్ డైలీ వ్లాగ్ పోస్ట్ చేస్తా అది ఇది అని. బట్ ఈ వచ్చినాక సిచ్యువేషన్ ఎట్లా అయిపోతుంది అంటే ప్రతి ఒక్కరికి లైక్ క్వశ్చన్ మార్క్ లాగా అయిపోతుంది. లైఫ్లో క్లారిటీ ఉండదు, ఎందుకు వచ్చినా మనకి క్లారిటీ ఉండదు. ఫ్యామిలీకి అయితే చాలా మిస్ అవుతాం. సో నేను కూడా మిస్ అయినా, తెలీదు ఇంకా. సో ఇప్పుడు కొంచెం సెటిల్ అనిపిస్తుంది, కొంచెం ఓకే అనిపిస్తుంది. సో చేద్దాం. ఈరోజు నుంచి అయితే డైలీ వ్లాగ్స్ వస్తాయి, ఇదైతే నా గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడైతే గివ్ అప్ ఇచ్చేసా, ఛాన్సే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడే లేచిన. యాజ్ ఆఫ్ నో టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడే లేచిన, ఫ్రెష్ అయిపోయి ఇది నా బ్రేక్ఫాస్ట్, బ్రెడ్ ముక్కలు. సో లెట్స్ గో. సో పీనట్ బటర్ బ్రెడ్ ముక్కకి ఎలా పెట్టాలో చూపిస్తా ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెడ్ ముక్క తీసుకొని పీనట్ బటర్ ఇలా సన్నగా రాసి ఇట్లా చుట్టూ స్ప్రెడ్ చేయాలి. సో ఇట్లా స్ప్రెడ్ చేసినాక అటు ఇటు అవుతుంది అది. అవన్నీ పట్టించుకోకుండా చక్కగా స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి చాక్లెట్. నాకైతే బాగా అలవాటు, ఒక బ్రెడ్ మీద పీనట్ బటర్, ఇంకో బ్రెడ్ మీద చాక్లెట్ రుద్దుకొని తింటాను నేను. చాక్లెట్ ఇది దగ్గర లైక్ టు బి ఫ్రాంక్ యూకేలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఇలాంటివి ప్రిఫర్ చేస్తే మంచిది. ఎందుకంటే నార్మల్గా బయటికి పోయి నువ్వు ఇడ్లీ దోశ తిన్నావు అనుకో 300-400 దెంగి పంపుతున్నాడు. దానికన్నా మంచిది నువ్వు 2-3 ఇది బ్రెడ్ ప్యాకెట్ ఒకటి పట్టుకొచ్చినావు అనుకో, అది నీకు దగ్గర 1 poundలో వచ్చేస్తుంది. 1 pound అంటే దగ్గర 100 రూపాయలు అనుకో. ఇంకా మన చాక్లెట్ స్లైస్ వచ్చేసి 1.50 అది ఒక పీనట్ బటర్ బి సేమ్ అంతేనే ఉంది. 1.5 మొత్తం కలిపి నీకు 300-400లో వచ్చేస్తుంది 1 weekకి సెట్. అట్లా చేసుకుని 20 రోజులు గడపాలి, లేకపోతే కాని పని. అయిపోయింది. జిమ్కి అయితే పోతున్నా, బట్ బండికి పెట్రోల్ ఎట్లానో బాడీకి మనకి ప్రోటీన్ నీ అమ్మ దిగింది. బండికి పెట్రోల్ ఎట్లానో నా బాడీకి ప్రోటీన్ కూడా అలానే. అందుకోసమే నేను రాగానే ప్రోటీన్ అయితే కొన్నా. తెలీదు అప్లైడ్ న్యూట్రిషన్ ఇది యూజ్ చేస్తున్నా, వే ప్రోటీన్. చూద్దాం, 60 days ఉన్నాయి, 60 scoops. సో 60 daysలో రిజల్ట్ అయితే రాలే అనుకో, రీఫండ్ అయితే ఉండదు, పైసలు దుబ్బినట్టే. ఇప్పటికైతే ఇది యూజ్ చేస్తున్నా, చూద్దాం రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది. అందరికీ ఎవరైతే జిమ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక సజెషన్ బ్రో, ఇది వే ప్రోటీన్ అనేది సప్లిమెంట్ అయితే కాదు, లైక్ స్టెరాయిడ్ అయితే కాదు. ఎవరైతే అనుకుంటున్నారో స్టెరాయిడ్ అది ఇది అని, అదేం కాదు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు అట్లా అనుకోరు, లేనివారే అంటారు ఆందిం బాడీ రా, లైక్ డబ్బా తిని వచ్చేసి అన్నటోళ్ళకి చెప్తున్నాయి బాడీ ఈ మాట. ఇది వే ప్రోటీన్. మన ఫుడ్లో ఏదైతే ప్రోటీన్ దొరకదో అది కవర్ చేస్తుంది, ఇది అంతకుమించి ఏం లేదు. సో క్రియాటిన్ బి తీసుకుంటున్నా, సేమ్ బ్రాండ్, అప్లైడ్ న్యూట్రిషన్. చూద్దాం రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది. వితిన్ 60 daysలో తెలిసిపోతుంది. మేము చేసి వదిలేసినాం కదా, సో మజిల్ మెమరీ అనేది ఉంటుంది నా బాడీలో. సో జల్దీ చేంజెస్ వస్తాయి. చలో డన్.
పెడదాం ఇది దింపుతుంది. యూకేలో ఉండేటోళ్ళకి ఒక సజెషన్ బ్రో, నీ హెయిర్ ఫాల్ అవుతుంది అనుకో ఈరోజు వచ్చినాక, ట్రై టు డ్రింక్ వాటర్ బాటిల్స్. మన వాటర్ బాటిల్ నీళ్ళు తాగినావు అనుకో నీకు కొంచెం స్లైడ్ చేంజెస్ అనేది ఉంటుంది. నాకు ఈరోజు వచ్చినాక కొంచెం హెయిర్ ఫాల్ లాగా అనిపించింది, అందుకోసమే వాటర్ బాటిల్కి చేంజ్ అయిపోయినాం. 500 ml 500 ml. चलो बोला मामा था, लेट्स गो ब्रो.